యాక్సిడెంట్ అయిన విషయము ఇంట్లో చెప్పాననమాట. ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు. సో, మా ఇంట్లో వాళ్ళు రావడానికి కూడా లేదండి. ఆ నెక్స్ట్ డేనే మా చెల్లెలికి ఎంగేజ్‌మెంట్ అనమాట. సరే అనేసి నేను ఇక్కడి నుంచి పోవడానికి లేదు, వాళ్ళు అక్కడానికి రావడానికి లేదనమాట. సో, ఒకరోజైతే సడన్‌గా అయితే ఏం జరిగిందంటే నైట్ భోంచేసి వాకింగ్‌కెళ్దామని బయటికెళ్తున్నామో లేదో నాకు ఒక రకంగా తేడాగా అనిపించిందండి. మా ఆయనకి చెప్పాను, ఏదోలాగా ఉంది నాకి అంటే, సరే ఎందుకు వాకింగ్ రెస్ట్ చెయ్యి అన్నాడు. సో, సడన్‌గా నాకేదో నీరు అంటే ఉమ్ము నీరు ఉంటది కదండీ! అది లీక్ అవుతున్నట్లుగా అనిపిచ్చింది. నాకు చాలా నేనైతే ఇంకా బాగా భయపడిపోయాను. మా ఆయనకి చెప్తే సర్లే పద ఎందుకు ఎంహెచ్‌కెళ్ళిపోదాం అనేసి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కారు ఉంటే తీసుకొని ఎంహెచ్‌కైతే ఆ రోజు నైట్ 10 గంటలప్పుడైతే వెళ్ళిపోయామండి పాపని తీసుకొని. సో, వాళ్ళేమో అడ్మిట్ చేసుకుంటాము అన్నారు. నేనైతే పాపని విడిచిపెట్టలేక లేదు నేను ఉండను అనేసి వెనక్కైతే వస్తే మళ్ళీ వాళ్ళన్నారు ఏదన్నా అయితే మాకు సంబంధం లేదని అన్నారు. నెక్స్ట్ వీడియో ఏం జరిగిందని కంటిన్యూ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్